హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆశారాజు. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత వచ్చే హెయిర్ ఫాల్ నేను ఎలా ఓవర్కమ్ చేశాను, నా హెయిర్ ఇప్పుడు ఇలా ఎంత బాగుందానికి కారణం ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. ఆఫ్టర్ డెలివరీ చాలా వరకు అందరికి కూడా హెయిర్ ఫాల్ జరుగుద్ది. ఎందుకంటే ఎక్సెస్ బ్లడ్ లాస్ వల్ల, డీహైడ్రేషన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. చెప్పాలంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకంటే కూడా సిజేరియన్ అయిన వాళ్ళకి బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకైతే ఇంకా బాడీ డీహైడ్రేట్ అయిపోయి బ్లడ్ చాలా పోవడం వల్ల బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. ఇంకా ఫీడింగ్ ఇచ్చినప్పుడు అయితే మనం చాలా డీహైడ్రేట్ అయిపోతాం, మన స్కాల్ప్ అనేది మొత్తం డ్రై అయిపోతుంది. ఇంకా అప్పుడు బ్లడ్ ఇంకెక్కువ మనకు తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మన హెయిర్ కూడా చాలా పోతుంది. నేను ఎలా నా హెయిర్ ఫాల్ అనేది నేను తగ్గించుకున్నాను, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ కంటెంట్ మన బాడీలో చాలా ఎక్కువ ఉండాలి. ఫీడింగ్ ఇచ్చే టైంలో డెలివరీ తర్వాత డైలీ ఒక 4 లీటర్స్ వాటర్ అయినా మనం తీసుకోవాలి ఖచ్చితంగా. అది డాక్టర్ కూడా చెప్తారు. మన బాడీలో ఎంత వాటర్ కంటెంట్ ఉంటే మన హెయిర్ అయినా మనమైనా చాలా అంత హెల్తీగా ఉంటుంది అనమాట. చెప్పాలంటే ప్రెగ్నెన్సీలో అయితే మంచి గ్రోత్ ఉంటుంది హెయిర్. ఎందుకంటే అప్పుడు మంచిగా వాటర్ తీసుకుంటాం, మంచి కేర్ తీసుకుంటాం మన మీద మనం, కాబట్టి అప్పుడు మంచి గ్రోత్ ఉంటుంది హెయిర్లో. ఎంతైతే అప్పుడు గ్రోత్ ఉంటుందో నెక్స్ట్ డెలివరీ తర్వాత అంత హెయిర్ అంతా పోతుంది. నేను ఎలా అసలు నా హెయిర్ ఇంత మాత్రం ఉందంటే నేను చేసే ప్రయోగాల వల్లనే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇంత జర్నీ, లేకపోతే కొంచెం కూడా కేర్ తీసుకునే దానిగా ఇంతకుముందు. కానీ రోజు రోజుకి నా బేబీ హెయిర్ మొత్తం ఇక్కడ మొత్తం హెయిర్ మొత్తం పోయింది. అసలు నా ఫేస్ అయితే మొత్తం డిఫరెంట్గా ఉంది, నేను కాదేమో అన్నట్టుగా. అసలు కోంబు పెడితే చాలు పెద్ద పెద్ద వెంట్రుకలు వచ్చేసేటివి. దాని తర్వాత నేను కేర్ తీసుకోవడం వల్ల నా హెయిర్ అయితే ఎక్స్పెరిమెంట్లు చేసినా కానీ మన బాడీకి ఎనర్జీ, ప్రోటీన్స్ ఫుడ్, విటమిన్స్ ఇచ్చే ఫుడ్ తీసుకుంటేనే మనం బాగుంటాం, మన హెయిర్ కూడా బాగుంటుంది. ఏది లేకుండా మామూలుగా ఓన్లీ హెయిర్ ప్యాక్ లాంటివి, కండిషనర్స్ ఇవన్నీ వాడటం వల్ల కాదు. మ్యాండటరీ ఏంటంటే ఫుడ్, వాటర్ ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం, మన హెయిర్ కూడా బాగుంటుంది. వాళ్ళు బాగా వెయిట్ లాస్ అయ్యి బాగా బ్లడ్ లాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఓన్లీ హెయిర్ కేర్ అంటే కాదు, ఫుడ్ తీసుకుంటూనే హెయిర్ కేర్ కూడా చూసుకోవాలి. నేనైతే ఎప్పుడు తింటూనే ఉంటాను, ఏదో ఒకటి తినేస్తూనే ఉంటాను. దానివల్ల మంచి తొందరగా రికవర్ అయ్యాను. నేనైతే నాకు కుదిరినప్పుడు వీక్లీ 2 టైమ్స్ అయినా ఖచ్చితంగా నేను కండిషనర్ యూజ్ చేస్తాను. నేను ఓన్గా చేసుకుంటాను. ఇంకేంటంటే షాంపూలు ఆఫ్ చేసేసి కుంకుడుకాయలు వాడడం బెటర్. అది మాత్రం కుంకుడుకాయలు మాత్రం ముఖ్యం. బిగులు దీనికి సంబంధించిన షాంపూలు ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఏం యూజ్ ఉండదు. ఒకవేళ మీరు షాంపూలు ఖచ్చితంగా యూజ్ చేయాలనుకుంటే మాత్రం మైల్డ్ షాంపూలు వాడాలి. ఎక్కువగా కెమికల్స్ యాడ్ చేసిన షాంపూలు యూజ్ చేయడం వల్ల స్కాల్ప్ అనేది చాలా దెబ్బతింటుంది. దానివల్ల న్యూ హెయిర్ అనేది ఏది కూడా రాదు. ఇప్పుడు హెడ్ బాత్ చేసేసాను. బిఫోర్ నేను ఏం కండిషనర్ యూజ్ చేశాను, హెయిర్ ప్యాక్ ఎలా వేసుకున్నాను అనేది చూపిస్తాను. వీడియోలో చూసి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ముందు మీడియం సైజు 2 ఆనియన్స్, ఒక అలోవేరా తీసుకొని దాన్ని మెత్తగా వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెష్ అలోవేరా జెల్ తీసుకుంటే బెటర్. రెండింటిని మిక్సీ పట్టుకున్నాక స్ట్రైట్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని ఒక ½ అన్ అవర్ అయినా ఉంచుకొని తర్వాత మైల్డ్ షాంపూ తోటి హెడ్ బాత్ చేసేయండి. వీక్లీ 2 to 3 టైమ్స్ అయినా చేస్తే హెయిర్కి మంచి రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా యూజ్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం. ఓకే, బాయ్ బాయ్.